మీరు గతంలో పెచ్చరువు కట్ట మీద ఏం చేసిండ్రు? వంట వార్పులు చేసిండ్రు, మద్యం బాటలు పెట్టి మద్యం తాగిచ్చిండ్రు, పెచ్చరువు కట్టను తెంపడానికి ప్రయత్నం చేసిరు మీ సలాభం కొరకు. అక్కడ రైతులు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎల్పరి పరశురామ్ గారు రజక సంఘం పెద్ద మనిషిని ఒక 4 తలకాయలు ఎత్తే సెట్ అవుతుంది అన్నారు. 4 తలకాయలు తీసేస్తే ఇది తొవ్వకొస్తుంది అన్నారు. అది నేను స్వయంగా నేనున్నా, నీ పక్కన ఎల్పరి పరశురామ్ గారు ఉన్నారు, ఇంకా కట్ట కింద రైతులు ఉన్నారు. అది మర్చిపోలేదు అంజయ్య గారు 4 తలకాయలు తీసే విషయము. అదే విధంగా బస్టాండ్ లో మీరు మిట్ట మధ్యాహ్నం రౌడీలను తీసుకొని వచ్చి తాళాలు బగలగొట్టిరు అంజయ్య గారు. అది మర్చిపోలేదు జనాలు. ఇవన్నీ మర్చిపోయి మీరు ప్రవర్తిస్తున్నారు అంజయ్య గారు. అన్ని నా మీద పెడుతున్నారు అంజయ్య గారు. నేను ఉన్నానో లేనో అంజయ్య గారు గ్రామంలో ప్రతి వారి నోట్లో, గ్రామ ప్రజల నోట్లో నాలుకనవి మెదిలిన అంజయ్య గారు నేను. నన్ను విమర్శన చేయకండి, మీకు పద్ధతి కాదు. మీరు చేసినవి మీరు గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నా, జామత్ ఖాన్ తోటలో గ్రామానికి మొత్తం గ్రామ ప్రజలకు మంచి నీళ్ళు ఇచ్చే బావిని కూడిపి మీరు ప్లాట్లు చేసి అమ్ముకున్నారు దొంగ బినామీతోని. అది మర్చిపోలేదు ప్రజలు. ఈ రోజు కూడా అది గొడవ నడుస్తున్నది. నీ కులంపు పిల్లడే 100 సార్లు వచ్చి నాకు చెప్పిండు, గంగాధరంలో పిల్లలు వచ్చి, నేను దాంట్లో ఏం చేయలేదు, మీరు మాట్లాడుకోండి అంజయ్య గారు అన్నా. ఇలాంటి ఎన్నో ఉన్నాయి అంజయ్య గారు, చెప్పుకుంటా పోతుంటే నేను